ఇప్పుడు ఎంపీ కేశినేని చిన్ని గారు అలానే తిరువురు ఎమ్మెల్యే కొలిక్పూడి గారి మధ్య ఉండే విభేదాలు ఇప్పుడు వచ్చి మనకు బ్రేకింగ్ కూడా మనం చూస్తూనే ఉంటాం. ఒకరికొకరు మాటల ఎక్కడికి వెళ్ళిపోతాయంటే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటాయి. కాకపోతే ఈ సందర్భంలో కొన్ని చేదు నిజాలు కూడా వెలుగు చూస్తున్నాయంటూ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే ఒక మహిళ వారంలో 4 రోజులు విజయవాడ ఎంపీ కార్యాలయంలోనే ఉంటోంది అని, ఆమె తిరువూరులో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తోందని కొలికిపూడి గారు సంచలన ఆరోపణలు చేశారు. ఎలా చూడాలంటే ఖచ్చితంగా అధికార పార్టీ సమాధానం చెప్పాలి. వారి ఆరోపణలు కరెక్టా తప్ప మనం చెప్పలేం. ఆరోపించిన వ్యక్తి ప్రతిపక్షం కాదు, సొంత పార్టీ ఎమ్మెల్యే. ఆయన ఒక ప్రజాప్రతినిధి. ఆయన ఆరోపణలు నిజమని మనం సర్టిఫై చేయలేము, ఎందుకంటే మనకు తెలియదు. కానీ అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే కాబట్టి ఆయన ఆరోపణలు ఖచ్చితంగా ప్రభుత్వం సమాధానం చెప్పాలి. ఒకటి, తప్పు జరుగుంటే వాళ్ళని చర్య తీసుకోవాలి, తప్పుడు ఆరోపణలు అయితే సొంత ఎమ్మెల్యేని చర్య తీసుకోవాలి. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటారు, సొంత ఎమ్మెల్యే పాయింట్ కదా, అధికార పార్టీ ఎమ్మెల్యే ఆరోపణలు చేస్తున్నారంటే నిజమని ప్రజలు అనుకుంటారు. నిజమైనా కూడా ఏమీ చేయరు అనుకుంటే ఇంకా అధికారంలో ఉండే వాళ్ళు ఏమైనా చేయొచ్చనే రాంగ్ సిగ్నల్ వెళ్తుంది. కాబట్టి అధికార పార్టీ ఎమ్మెల్యే ఆరోపణ నేపథ్యంలో ఏది తప్పో ఏది ఒప్పో అధికార పార్టీ ఖచ్చితంగా చెప్పాలి. ప్రతిపక్షంగా ఉన్నప్పుడు చెప్పాలంటే వాళ్ళు కూడా చెప్పాలి. కానీ అధికార పార్టీని సపరేట్గా చూస్తారు, సమాజం బాధ్యతాయుతంగా చూస్తారు. అయితే ఇది ఆగదు. ఎవరో ఒకరిపైన చర్యలు తీసుకునేంత వరకు తెలుగుదేశం పార్టీ. కానీ మరి ఇంతవరకు ఎందుకు తెలుగుదేశం పార్టీ గమ్మునుంటుంది? ఎందుకనంటే ఒక ఎమ్మెల్యే మధ్య ఒక ఎంపీ మధ్య తీవ్రంగా రోజు రోజుకు ఏమంటారు అగ్గి అలా రాజుకుంటున్నప్పుడు ఖచ్చితంగా దానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత అధినాయకత్వం పైన ఉంటుంది. ఎక్కడ సమస్య వస్తున్నాడు స్వర్ణ గారు? ఇక్కడ నియోజకవర్గం మీద అజమాయిషి ఇక్కడ గొడవ, ఇవన్నీ అలిగేషన్స్ ఇవన్నీ సెకండరీ. నాకు అర్థమైనంత మేరకు ఆ నియోజకవర్గంలో అజమాయిషి ఏంటి? కొలకపూడి గారు ఏం కోరుకుంటున్నారు? ఎంపీ గారు మిగతా 6 నియోజకవర్గాలతో ఎలా ఉంటాడో నాతో అలా ఉండాలనుకుంటాడు. ఈయన కొంచెం భిన్నంగా ఉన్నట్టున్నాడు. కాబట్టి నేను అందరూ ఎమ్మెల్యేలా ఉంటాను ఆయన అంటాడు. అది అసలు సమస్య. ఇది బయటికి చెప్పరు, బహిరంగ ఏం చెప్తారు, ప్రజా సమస్యలు చెప్తారు. అసంతృప్తి ఇట్లా ఎలాగవుతుంది. ఇప్పుడు దాదాపు నేను వీడియో చూశాను, కొలకపూడి గారు ధర్నా చేసి నినాదాలు ఇస్తున్నాడు. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే నినాదాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి రావడం అంటే సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయి. ఇప్పుడు ఒకవేళ కనుక టీడీపీ సైలెంట్ అయిపోతే వీళ్ళు రెబల్స్గా మారే అవకాశం లేకపోలేదంటారా? అంటే తెలుగుదేశానికి ఏముంది, అక్కడ ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరి మధ్య కలవలేని వైరుధ్యాలు వచ్చేసినాయి. ఇప్పుడు ఎవరినో ఒకరిని వదులుకోవాలి. వాళ్ళు ఆ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. పరిస్థితి కాదు, ప్రజెంట్ లేదు, ఎల్లకాలం ఉండదు. ప్రజెంట్ ఎవరినో ఒకరిని వదులుకోవాలన్నప్పుడు ఎవరిని వదులుకోవాలన్న కన్ఫ్యూజ్లో ఉన్నారు. వదులుకోవాలని నిర్ణయానికి వచ్చి వదిలించుకున్న తర్వాత కొత్త సమస్యలు స్టార్ట్ అవుతాయి. కొలకపూడి గారు ఫెరోషస్గా ఉంటారు, ఆయన వదిలించుకోవాలనుకున్నాను అనుకోండి, ఆయన గమ్మున ఉంటాడా? ఆయన పైన ఆయన చేస్తాడు. కాబట్టి ఇవన్నీ కాంప్లికేటెడ్, భవిష్యత్తులో కూడా కొనసాగుతాయి. పైపచ్చి ఆయన అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర వహించిన వ్యక్తి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వదులుకోవడమా వదులుచుకోకపోవడం అనేది ఒక సమస్య. వదిలించుకుంటే మళ్ళీ కొత్త కోణం చూస్తుంది. వదులుచుకునేంత కఠినమైన నిర్ణయం తీసుకునే వరకు ఈ అడావుడి ఈ గందరగోళాలు కొనసాగుతూనే ఉంటాయి. వాళ్ళ మధ్య రాజీ పడితే వాతావరణం వస్తుంది. మనం